ప్రకృతి మధ్యలో భక్తి పరిమళాలు వెదజల్లుతున్న పవిత్ర ప్రాంగణం. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవి. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 3వ రోజున కూడా ముందుగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన గోవు పూజ దర్శనం. సనాతన సాంప్రదాయంలో గోమాతను లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ పూజించడం ఒక పవిత్ర ఆచారం. సనాతన ధర్మంలో గోమాతను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. గోమాతలో లక్ష్మీదేవి నివసిస్తారని నమ్మకంతో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గోపూజ నిర్వహిస్తారు. గోమాతకు పుష్పాలు కుంకుమతో అలంకరించి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గోపూజ నిర్వహిస్తున్నారు. గోమాతకు నమస్కరించి భక్తులు తమ కుటుంబాల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఈ పవిత్ర గోపూజ ద్వారా కుటుంబాలకు శాంతి, ఐశ్వర్యం, సుభిక్షం కలగాలని భక్తులు ప్రార్థనలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ గోపూజ భక్తుల హృదయాలను భక్తిభావంతో నింపుతుంది. ఈ యాగశాలలో వెలిగిన పవిత్ర అగ్నిజ్యోతి మధ్య భక్తి పరిమళాలు వ్యాపిస్తున్నాయి. యాగశాల ప్రాంగణంలో వినిపిస్తున్న వేదఘోషలు ఈ పవిత్ర కార్యక్రమానికి మరింత మహిమను తీసుకొస్తున్నాయి. యాగశాల అంతటా వినిపిస్తున్న మంత్రాల నాదం, భక్తుల ప్రార్థనలు, ఈ పవిత్ర వాతావరణం ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. తర్వాత యాగశాలలో భక్తి వాతావరణంలో జరిగిన పవిత్ర హోమాలు. నిన్న సాయంత్రం భక్తుల సమక్షంలో నిర్వహించిన సుబ్రహ్మణ్య హోమం, ఈరోజు ఉదయం జరిగిన శక్తివంతమైన చండీ హోమం మరియు ఈరోజు సాయంత్రం నిర్వహించిన నవగ్రహ హోమం. వేద మంత్రోచ్చారణల మధ్య అగ్నిదేవుడికి ఆహుతులు సమర్పిస్తూ లోకక్షేమం, భక్తుల శ్రేయస్సు కోసం ఈ మహాయజ్ఞాలు కొనసాగాయి. దేవీ మహత్యంలో మహాశక్తిగా భావించే అమ్మవారికి అంకితమైన ఈ పవిత్ర యజ్ఞమే చండీ హోమం. వేద మంత్రోచ్చారణల మధ్య అగ్నిదేవుడికి ఆహుతులు సమర్పిస్తూ లోకక్షేమం, శాంతి మరియు శుభఫలాల కోసం ఈ హోమం నిర్వహించారు. ఈ చండీ హోమం ద్వారా భక్తులు జీవితాల్లో శక్తి, ధైర్యం మరియు శుభ సంపదలు పెరగాలని ప్రార్థనలు చేశారు. సుబ్రహ్మణ్య స్వామికి అంకితమైన ఈ పవిత్ర హోమం ఎంతో విశిష్టమైంది. వేదమంత్రాల నాదంతో అగ్నిదేవుడికి ఆహుతులు సమర్పిస్తూ భక్తులు స్వామివారి అనుగ్రహం కోరుకున్నారు. ఈ సుబ్రహ్మణ్య హోమం ద్వారా కుటుంబాల్లో శాంతి, శ్రేయస్సు మరియు విజయాలు కలగాలని ప్రార్థనలు చేశారు. సనాతన సాంప్రదాయంలో నవగ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సూర్యుడు, చంద్రుడు మరియు ఇతర గ్రహాల అనుగ్రహం లభించాలనే సంకల్పంతో ఈ నవగ్రహ హోమం నిర్వహించారు. వేదమంత్రాల మధ్య జరిగిన ఈ హోమం భక్తులకు శుభఫలాలు మరియు శాంతిని అందించే పవిత్ర యజ్ఞంగా భావిస్తారు. ఈ విధంగా ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న ఈ మహోత్సవాలు భక్తులకు భక్తి, శాంతి, ఆనందాన్ని అందిస్తున్నాయి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ లభించాలి. అనంతరం జరిగిన సంగీత కార్యక్రమాలు మరియు భజనలు భక్తిగానాలతో ఆలయ ప్రాంగణాన్ని మరింత పవిత్రంగా మార్చాయి. ఈ విధంగా పవిత్ర వాతావరణంలో జరిగిన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలోని
యాగశాల కార్యక్రమాలు, గోవు పూజ, హోమాలు మరియు భజనల దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ఇలాంటి ఆలయ దర్శనాలు, ప్రకృతి విశేషాలు, పురాతన కట్టడాలు మరియు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలి. ధన్యవాదాలు. జై హనుమాన్, జై శ్రీరామ్. ఓం నమః శివాయ.